نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, కొన్ని రోజుల్లో మనము మన భారతదేశంలో అనేక చోట్ల ముస్లిం యువకులు ఐ లవ్ ముహమ్మద్ అని స్లోగన్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీద ధర్నాలు వేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మనం చూసుకుంటే సోషల్ మీడియా యొక్క ప్లాట్ఫామ్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇంకా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క ప్రొఫైల్ ఐడి యొక్క డీపీలో ఐ లవ్ ముహమ్మద్ అని డీపీ పెట్టుకుంటున్నారు. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటున్నారు ఐ లవ్ ముహమ్మద్ అని. సోదర మహాశౌలారా, మనం ముందు అనుచర సమాజంపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులు ఏమున్నాయి అవి తెలుసుకోవాలి. మన ముస్లిం సమాజం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులు ఏమున్నాయని తెలుసుకుని దాన్ని నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. ఈ పని చేయడం మానేసి కొన్ని విషయాలలో మనము ఎమోషనల్ అయ్యి రోడ్డు మీద వచ్చేసి ఐ లవ్ ముహమ్మద్ అని ధర్నాలు వేస్తే ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా మనహజే సలఫే సాలిహీన్లో ఎక్కడ కూడా మనకి ఇది కనపడటం లేదు. ఐ లవ్ ముహమ్మద్ చెప్పవచ్చు ఎప్పుడైతే మనము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిమిత్తం ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను నిర్వర్తించిన తర్వాత ఐ లవ్ ముహమ్మద్, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమిస్తున్నానని గర్వంగా చెప్పవచ్చు. కానీ అనుచర సమాజం, అనుచర సమాజం ఏదైతే ఉమ్మత్ ఉందో ఆ ఉమ్మత్లో యువకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర యొక్క కొన్ని
సద్గుణాలు కూడా కనిపించవు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే ఇతరులతో సత్ప్రవర్తనతో మెలిగేవారు, అలాంటి లక్షణాలు మన యువకుల్లో కనపడటం లేదు. సోదర మహాశివులారా, అయితే ఈరోజు మనము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిమిత్తం ఐ లవ్ ముహమ్మద్ అంటే సరిపోతుందా, లేకపోతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిమిత్తం హక్కులు ఉన్నాయా అని మనం తెలుసుకుందాం. సోదర మహాశివులారా, మొట్టమొదటి హక్కు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కుల్లో మొట్టమొదటి హక్కు ఏమిటంటే, అల్లాహ్ దాసుడిగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మనం విశ్వసించాలి, దృఢ విశ్వాసం ఉండాలి. ఏమని? చిట్ట చివరి ప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి. ఆయన అల్లాహ్ దాసుడి అని నమ్మాలి. సోదర మహాశివులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తగాబున్లో అంటున్నారు, ఫఆమిను బిల్లాహి వ రసూలిహి వన్నూరిల్ లదీ అంజల్నా వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారి యొక్క లక్షణాలు ఏమిటంటే, ఫఆమిను బిల్లాహ్, వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తారు, దేవుని ఏకత్వంపై దృఢ విశ్వాసంతో ఉంటారు. వరసూలిహి, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త దైవ ప్రవక్త పైన కూడా దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత వన్నూరిల్లది, ఆ నూర్ కాంతి, ఆ నూరే హిదాయత్, ఆ శాంతి బాట, ఆ సత్య మార్గం చూపే దైవ గ్రంథం, దేన్నైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అంజల్నా, నేను అవతరింపచేశాను. ఎవరిపైన? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన. ఆ దివ్య ఖురాన్ పైన కూడా విశ్వసిస్తారు. వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. నిశ్చయంగా ప్రజలు ఏదైతే చేస్తున్నారో ప్రతి కార్యం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చూపు ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతీది గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి మనము జీవితం గడుపుతున్నామంటే మన జీవన మనుగడలో మనం అల్లాహ్పై దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించటం లేదా ప్రశ్నించుకోవాలి. తర్వాత చిట్ట చివరి గ్రంథం ఏదైతే చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అవతరించబడిందో ఆ ఖురాన్ పైన కూడా దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనము నిజంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులలో ఒక హక్కును నిర్వర్తించినట్లు. సోదర మహాశివులారా, ఫామిను బిల్లా, అల్లాపై దృఢ విశ్వాసం అంటే ఏంటంటే, దాని యొక్క అర్థం ఏంటంటే, అల్లా యొక్క వాక్కు, దైవ వాక్కు ఏదైతే దైవ గ్రంథంలో అవతరించబడ్డాయో ఆ ప్రతి వాక్యం పైన దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి. ఖురాన్ యొక్క ప్రతి ఆయతను ఫాలో చేయాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన దృఢ విశ్వాసంతో జీవితాన్ని గడపడం అంటే అర్థం ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల పైన దృఢ విశ్వాసం ఉండాలి. తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల వెలుగులో జీవితాన్ని గడపాలి. తర్వాత ఆమిను బిన్ నూర్, ఆమిను అల్ నూర్ ఇల్లది అంజల్నా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపచేయబడి ఉన్న చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ పై విశ్వసించాలి. దృఢ విశ్వాసంతో జీవితం గడపాలంటే ఏంటి? దాని యొక్క అర్థం ఏమిటంటే, ఖురాన్ని చిట్ట చివరి దైవ గ్రంథం అని నమ్ముతూ దాని యొక్క ప్రతి వాక్యం పైన దృఢ విశ్వాసంతో ఉంటూ దానిపై అనుచరణ కూడా ఉండాలి, అమలు కూడా చెయ్యాలి. ఖురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. సోదర మహాశివులారా, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులలో ఒక హక్కు ఏదైతే అనుచర సమాజంపై ఉన్నదో అదేమిటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అమితంగా ప్రేమించడం. సుబ్హానల్లాహ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఈ విధంగా ప్రవచించారు. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు అంటున్నారు,
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, లా యుమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి వవలదిహి వన్నాసి అజ్మఈన్. మీలో ఎవరు కూడా మోమిన్ కాలేరు, విశ్వాసి కాలేరు. ఇప్పుడు వరకు అయితే మీరు నన్ను అమితంగా ప్రేమించరు. ఎవరికన్నా ఎక్కువగా ప్రేమించాలి? అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రవక్త గారిని ప్రేమించాలి. వవలదిహి, సంతానం కన్నా ఎక్కువగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించాలి. వన్నాసి అజ్మఈన్, సర్వలోకంలో సర్వ జనాలు ఎంతమంది అయితే ఉన్నారో అందరికన్నా ఎక్కువగా ప్రేమించే హక్కు ఎవరికి ఉన్నది? ఎవరిని ప్రేమించాలి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించాలి. అందరికన్నా ఎక్కువగా దైవం తర్వాత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత ఎవరినైనా ప్రేమించే హక్కు ఎవరైనా ఉన్నారంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కు. ఆయనను ప్రేమించాలి. దైవం తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రేమించాలి. తర్వాత తల్లిదండ్రులు, తర్వాత సంతానం, తర్వాత ఆలుబిడ్డలు, తర్వాత భార్య భర్తలు ఈ విధంగా ప్రేమించుకుంటాం. సో ప్రేమకు కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సెకండ్ ప్రియారిటీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తర్వాత ప్రపంచం. సోదర మహాశయులారా అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, లా యుమిను అహదుకుం, మీలో ఎవరు కూడా పరిపూర్ణంగా 100% మోమిన్ కాలేరు. ఎప్పటి వరకు అయితే అందరికన్నా అమితంగా నన్ను ప్రేమించరు. సోదర మహాశయులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తామో ప్రేమించేవాడు తమ ప్రేమికునికి విధేయుడిగా ఉంటాడు. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారు చెప్పే ప్రతి మాట వింటాం, అనుసరిస్తాము, విధేయులుగా ఉంటాం. చూడండి, ఈ భూప్రపంచంలో మనం చూసుకుంటాం, లవర్స్ ఉంటారు, కపుల్స్ ఉంటారు. ఆ లవర్ కోసం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. కావాలంటే చివరికి నేను ఆత్మహత్యన నీ కోసం చేసుకుంటానని సిద్ధమవుతాడు. ఎందుకు అలాగా? ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందరికన్నా ఎక్కువగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అమ్మాయి ఏం చెప్పినా ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి ఏం ఆర్డర్ ఇచ్చినా, ఏం ఆజ్ఞాపించినా వెంటనే విధేయత చూపుతాడు, వెంటనే అమలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఇదిగో నీ కోసం నేను చేస్తున్నాను, నువ్వు ఏం చెప్పినా పర్లేదు. చివరికి ఆత్మహత్య చేసుకోమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో అంటున్నాడు. కారణం ఏంటి? ప్రేమ. కారణం ఏంటి? ప్రేమ. భూప్రపంచంలో ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఎన్నో స్టోరీస్ మనకి తెలుసు. ప్రేమ కోసం ప్రేమికుడు ప్రేమిక కోసం ప్రేమికుడు ఏమేమి చేస్తాడో అంతా తెలుసు మనకి. స్టోరీస్ చూస్తున్నాం మనం, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మనం. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, మనిషి అనేవాడు ఎవరితో అయితే ప్రేమిస్తాడో ఆ ప్రేమికుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు, విధేయుడిగా ఉంటాడు. మనం ఎప్పుడైతే అల్లాహ్తో ప్రేమిస్తామో అల్లాహ్ చెప్పే మాట వింటాం. ఎప్పుడైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రేమిస్తున్నామో దాని యొక్క అర్థం ఏంటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి, సున్నత్ని పాటించాలి. మన జీవితంలో సున్నత్పై అమలు ఉండాలి, అనుచరణ ఉండాలి, హదీసులపై అనుచరణ ఉండాలి, హదీసును అనుసరించాలి, సున్నత్ను అనుసరించాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర, సీరత్ను ఫాలో చేయాలి. అది అసలైన ప్రేమ అంటే. కేవలం వాట్సాప్ స్టేటస్ పైన, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క డిపి పైన ఐ లవ్ ముహమ్మద్ అని చెప్తే సరిపోదు. రోడ్డు పైన వచ్చి ఐ లవ్ ముహమ్మద్ అని ధర్నాలు చేస్తే సరిపోదు. అనుచర సమాజంపై ప్రవక్త గారి యొక్క హక్కులో ఒక హక్కు ఏమిటంటే, ప్రవక్త గారిని అమితంగా ప్రేమించాలి. అమితంగా ప్రేమించాలంటే అర్థం ఏంటి? ప్రవక్త గారు చెప్పే ప్రతి మాట నిమిత్తం విధేయత చూపాలి. ప్రవక్త గారి చెప్పిన ప్రతి హదీస్ నిమిత్తం విధేయత చూపాలి.
ఆ హదీస్పై అమలు ఉండాలి, అనుచరణ ఉండాలి. సోదర మహర్షులారా, ఒక్కసారి గమనించింది. ఏ యువకులు అయితే, ఏ యువత అయితే రోడ్డు పైన వచ్చి ధర్నాలు చేస్తున్నారో వారు ఒక్కసారి వారి మనస్సుతో ప్రశ్నించుకోవాలి. ప్రవక్త గారి యొక్క ఒక సున్నత్ కూడా మన జీవితంలో ఉండదు. కనీసం ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో గడ్డాలు కూడా లేవు. ఈ సున్నత్ని కూడా పాటించడానికి సిగ్గుపడుతున్నాం మనం. ఇదేమైనా 10 కేజీలండి బరువా? గడ్డం పెంచుకోవడం 10 కేజీలు బరువా? ఇది కాదు కదా. కానీ దీన్ని బరువు అనుకుంటున్నాం. ఇస్లాంని ఫాలో చేయడానికి ఇష్టపడటం లేదు. ఖురాన్ హదీస్ మాటలు వినటానికి ఇష్టపడటం లేదు. అల్లా పైన ప్రేమ లేదు, దైవ ప్రవక్త పైన కూడా ప్రేమ లేదు. కాబట్టి ఖురాన్ హదీస్ మాటలు వినడానికి మనం ఇష్టపడటం లేదు. రోడ్ల మీద వచ్చి ఐ లవ్ ముహమ్మద్ అని ధర్నాలు చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది? ఏం జరుగుతుందంతా? పోలీసులు పట్టుకుని జైల్లో పడేస్తున్నారు. ఎందుకంటే ఇల్లీగల్గా ఏదో ఒక ప్రాసెస్లో వెళ్తున్నారు, లీగల్గా వెళ్ళటం లేదు. ఇల్లీగల్గా వెళ్తున్నారు కాబట్టి. లీగల్గా అంటే లాయర్ని తీసుకుని సివిల్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు తీసుకుని వెళ్ళట్లేదు ఆ మ్యాటర్ని. సివిల్ కోర్టులో పిటిషన్ పెట్టడం లేదు. రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. ఏదో గవర్నమెంట్ ప్రాపర్టీని నష్టం చేసేలా ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళు. పోలీసులు అది తప్పు అనుకుని వారిని అరెస్ట్ చేసి జైల్లో పడుతున్నారు. అవునా కాదా? జరుగుతుందా లేదా? యువకులు సరిగ్గా శ్రద్ధ పెట్టి అసలు ఏం చేయాలి, ఇలాంటి సిట్యువేషన్లో ఏమేం చేయాలి, లీగల్ ప్రాసెసింగ్ ఏమున్నాయి అది ఆలోచించట్లేదు. ప్రతి దాంట్లో జోష్, జజ్బా, ఎంతూషియాజం, ప్రవక్త గారి పైన ప్రేమ ఉండాలి, అవసరం, అది అనివార్యం, కంపల్సరీ. కాకపోతే ఆ ప్రేమ మన జీవితంలో అనుచర కింద చూపించాలి, మనము అనుసరించాలి, ఆయనకు విధేయత చూపాలి. అది అసలైన ప్రేమ అంటే. ఎందుకంటే ఒక మాట అన్నాను, ప్రేమించేవాడు తమ ప్రేమకునికి విధేయుడుగా ఉంటాడు, చెప్పే మాట వింటాడు. ప్రవక్త గారు చెప్పే మాట వినాలి కదా. మరి యువకులు కనీసం ప్రవక్త గారు ఏమన్నారు? గడ్డాన్ని పెంచుకోండి, అలా వదిలేయండి, దాన్ని కత్తిరించకండి, దాన్ని కట్ చేయకండి అన్నారు. కానీ యువకులు ఏం చేస్తున్నారు? ఏదో 10 కేజీల బరువు ఉన్నట్టు 2 days 3 daysకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో క్లీన్ షేవ్. ఇది మన పరిస్థితి. కానీ ఐ లవ్ ముహమ్మద్ అని స్టేటస్ మీద పెట్టుకుంటున్నాం, డీపీ మీద పెట్టుకుంటున్నాం. సోదర మహర్షులారా, నిజంగానే మనము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమిస్తున్నామంటే, ఆయన్ని ఫాలో చేస్తున్నామంటే అనుసరించాలి, ప్రతి మాటకు విధేయత చూపాలి. అప్పుడే నిజంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హక్కును మనం నిర్వర్తిస్తున్నాము, నిజంగానే ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పడానికి అర్హులమవుతాం. జీవితంలో ప్రవక్త గారి విధేయత లేదు, ప్రవక్త గారి మాటకి మన జీవితంలో అనుసరణ లేదు, ఆయన వెలుగులో జీవితం గడపటం లేదు, హదీస్ వెలుగులో జీవితం గడపటం లేదు. కేవలం ఐ లవ్ ముహమ్మద్ చెప్తే సరిపోదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్. ఓ ప్రవక్త, మీరు చెప్పండి, మీరు గనక నిజంగానే అల్లాహ్ని ప్రేమిస్తున్నారు అని అంటున్నారంటే ఫత్తబిఊని, మీరు నన్ను కూడా అనుసరించండి. అంటే అల్లాహ్ మీద ప్రేమ ఉంటే దైవ ప్రవక్త మీద కూడా ప్రేమ ఉంటుంది. ఖురాన్ని ఫాలో చేస్తే హదీస్ని కూడా ఫాలో చేస్తాము. ఖురాన్ హదీస్ ఫాలోయింగ్ ఉందా మన జీవితంలో? లేదే. ఫత్తబిఊని, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల నిమిత్తం జీవితాన్ని కొనసాగిస్తే అల్లాహ్ మీద ప్రేమ ఉన్నట్టు. యుహ్బిబుకుముల్లాహ్, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. వయగ్ఫిర్ లకుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలన్నింటినీ మన్నిస్తాడు, మన్నింపు చేస్తాడు, క్షమించేస్తాడు. వయగ్ఫిర్ లకుం దునూబకుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి యొక్క పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. కారణం ఏంటి? దైవ ప్రవక్త చెప్పే మాటకు విధేయత చూపుతున్నాడు కాబట్టి, దైవ ప్రవక్తను ప్రేమిస్తున్నాడు కాబట్టి అల్లాహ్ని ప్రేమించినట్లు. అల్లాహ్ని ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? దైవ గ్రంథాన్ని యొక్క ప్రతి వాక్యం పైన దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఖురాన్ వాక్యాల వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. ప్రవక్త గారి మీద ప్రేమ ఉందంటే అర్థం ఏంటి?
ప్రవక్త గారి యొక్క మాటకు విధేయుడుగా ఉండాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు. తర్వాత పాపాలు చేసి ఉంటే ఆ పాపాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. అల్లాహు గఫూరు రహీం. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు, కరుణా దయా చూపించేవాడు, కరుణామయుడు. సోదర మహాశివులారా, కాబట్టి మన జీవితంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రతి అడుగున ఫాలోయింగ్ చేస్తున్నామా లేదా, అనుసరిస్తున్నామా లేదా, హదీస్ని ఫాలో చేస్తున్నామా లేదా, సున్నత్ని ఫాలో చేస్తున్నామా లేదా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నిజంగానే 100% మనము ఖురాన్, హదీస్, సున్నత్ని పాటిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పడానికి అర్హులమవుతాం. లేకపోతే ఇది కేవలం మోసం చేస్తున్నాం మనం. సోదర మహర్షులారా, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులలో ఒక హక్కు ఏమిటంటే, అనుచర సమాజంపై ప్రవక్త గారి హక్కులలో ఒక హక్కు ఏమిటంటే అత్యుత్తమ ఆదర్శంపై ఆచరించటం. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మనము ఆదర్శమూర్తిగా భావించాలి, ఆయన్ని ఫాలో చేయాలి, ఆయన జీవిత చరిత్రను ఫాలో చేయాలి, సీరతున్ నబీని ఫాలో చేయాలి, సీరతున్ నబీ వెలుగులో జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ప్రవక్త గారు మీకోసం ఆదర్శమూర్తి, ఆయన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి, ఆయన్ని ఫాలో చేయండి. ఆయన యొక్క ప్రతి జీవన విధానాన్ని మీరు అలవాటు చేసుకోండి మీ జీవితంలో కూడా. ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర ఏంటి అది చదువుకున్న తర్వాత దానిపై అనుసరించండి, ఆ సీరతున్ నబీ ఫాలో చేయండి. ఎందుకంటే మీరు బిజినెస్ మ్యాన్ ఉంటే ప్రవక్త గారు బిజినెస్ ఎలా చేసేవారు నేర్చుకోండి. మీరు తండ్రి అయితే తండ్రి అయ్యి వారి సంతానాన్ని ఏ విధంగా పోషించేవారు ప్రవక్త గారితో నేర్చుకోండి. మీరు భర్త అయితే ఇల్లాలితో, ఇంట్లో నివసిస్తున్న భార్యలతో ఏ విధంగా ప్రేమగా మెలగాలి అవి ప్రవక్త గారితో నేర్చుకోండి. మీరు ఒక లీడర్, నాయకుడు అయ్యి ఉంటే ప్రవక్త గారి యొక్క లీడర్షిప్ ఎలా ఉండేదో నేర్చుకోండి సీరత్ ద్వారా. సోదర మహర్షులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసం ఆదర్శమూర్తి, ఆయన్ని మనం ఫాలో చేయాలి. ప్రతి జీవితంలో ప్రతి క్షణం ఆయన జీవితంలో మనం మ్యాచ్ చేసుకుంటుండాలి, ఆయన జీవిత చరిత్రను మన జీవితంతో మ్యాచింగ్ చేసుకుంటుండాలి. తర్వాత ఫాలో చేయాలి, అనుసరించాలి. తండ్రి అయితే ప్రవక్త గారిలా ఆయన ఏ విధంగా తండ్రి కింద ఉండేవారు ప్రయత్నించాలి. మీ ఇంట్లో కూతురు నివసిస్తుంటే కూతురుతో ఆయన ఏ విధంగా ప్రేమ అనురాగంతో మెలిగేవారు అది నేర్చుకోవాలి. భర్త అయితే భార్యతో ఏ విధంగా జీవితం గడపాలి అది నేర్చుకోవాలి. బిజినెస్ మ్యాన్ అయితే ప్రవక్త గారు ఏ విధంగా బిజినెస్ చేసేవారో, బిజినెస్ యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయి ఇస్లాంలో అది నేర్చుకోవాలి. ఈ విధంగా ప్రతి క్షణం ప్రవక్త గారిని ఆదర్శమూర్తిగా ఒక ఐడియల్ కింద తీసుకొని ఆయన మనకు ఒక ఐడియల్, ఆదర్శమూర్తి, ఆయన్ని ఫాలో చేయాలి. కానీ ఏ యువకులు అయితే రోడ్డు మీద ఐ లవ్ ముహమ్మద్ అని ధర్నాలు చేస్తున్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నారో, నిజంగానే వారి జీవితంలో ప్రవక్త గారి జీవిత చరిత్ర యొక్క కొన్ని సద్గుణాలైనా కనపడుతున్నాయా? సుబ్హానల్లాహ్, లేదండి, ఆచరణ లేదు. ప్రవక్త గారిని నిజంగానే ఫాలో చేయట్లేదు మనం. ఆయన యొక్క జీవిత చరిత్ర మనకి తెలియదు, ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా చాలామందికి తెలియవు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అర్థం కూడా తెలియదు. అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటాం, దాని యొక్క మీనింగ్ కూడా తెలియదు. ఇంక ఎక్కడండి ఐ లవ్ ముహమ్మద్ అని చెప్తే సరిపోతుందా? ఆలోచించండి ఒకసారి. మన యువకులు వారి జీవితంలో ఎవరిని ఫాలో చేస్తున్నారు, ఎవరిని ఆదర్శం కింద తీసుకుంటున్నారు? ఆ పర్సనాలిటీ ఏది? ప్రవక్త గారు కాదు, హీరోని ఫాలో చేస్తున్నారు, స్పోర్ట్ పర్సన్స్ని ఫాలో చేస్తున్నారు. పర్సనాలిటీ మారింది. మరి మీ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీని ఫాలో చేస్తారో వారి యొక్క లక్షణాలు మీకు ఉంటాయి. హీరోని ఫాలో చేస్తే హీరో లక్షణాలు వస్తాయి నీకు. ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రను ఫాలో చేస్తే ప్రవక్త గారి యొక్క సద్గుణాలు, సత్ప్రవర్తనలు మనలో వస్తాయి. మంచి విషయాలు మనం నేర్చుకుంటాం.
మన జీవితాన్ని సరిదిద్దుకుంటాము. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే మన యువకులు యూత్ ప్రవక్త గారిని ఆదర్శమూర్తిగా తీసుకోకుండా హీరోను, లేకపోతే గర్ల్స్ అయితే హీరోయిన్స్, యాక్ట్రెస్ని ఫాలో చేస్తున్నారు, స్పోర్ట్ పర్సన్స్ని ఫాలో చేస్తున్నారు. వారి హెయిర్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, మేకప్, ఇవన్నీ చూసుకుంటే ఆ హీరో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా వీడు ఫాలో చేస్తాడు. ఆ స్పోర్ట్ పర్సన్ ఎలా ఉంటాడో వీడు ఆ విధంగా జీవితం గడుపుతాడు. ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర మన జీవితంలో కొన్ని విషయాలు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. కానీ ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పుకుంటున్నాం గొప్పగాను. నిజంగానే మీ జీవితంలో ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర నుండి కొన్ని సద్గుణాలు కూడా మీలో లేకపోతే ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పడానికి అర్హులు కారు మీరు. సోదర మహాశివులారా, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులు, అనుచర సమాజంపై ప్రవక్త గారి యొక్క హక్కులలో ఒక హక్కు ఏమిటంటే ప్రతి విషయంలో ఆయన్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. విశ్వాసంలో అయినా, ఆరాధన విషయంలో అయినా, నైతికత విలువలో అయినా, వ్యవహారంలో అయినా, ప్రతి రంగంలో ఆయన అడుగు జాడల్లోనే నడవాలి. ప్రతి రంగంలో, in every field we have to follow our Prophet Muhammad sallallahu alaihi wasallam. Man yuti'ir rasula faqad ata Allah. ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయుడిగా ఉన్నారో, విధేయత చూపారో, ఫఖద్ అతా అల్లా, అతడే అల్లాహకు విధేయత చూపినట్టు. మనము ప్రవక్త గారి మాటను వింటూ, అమలు చేస్తూ, ఆయన్ని ఫాలో చేస్తూ, అనుసరిస్తూ, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామంటే అల్లాహకు విధేయులుగా ఉన్నామనే మాట. ఒకవేళ ప్రవక్త గారి మాట వినటం లేదు, ప్రవక్త గారు మాటకి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము, హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాము, సున్నత్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నామంటే అల్లాహకు అవిధేయత చూపుతున్నట్టు, అల్లాహకు అవిధేయులుగా ఉన్నట్టు. అల్లాహు అక్బర్, నఊజు బిల్లాహి మిన్ జాలిక్. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఖురాన్ని ఫాలో చేయాలి, దాంతోపాటుగా హదీస్ను కూడా ఫాలో చేయాలి. కేవలం నేను హదీస్నే ఫాలో చేస్తానంటే కుదరదు, ఖురాన్ని కూడా ఫాలో చేయాలి. కేవలం నేను ఖురాన్నే ఫాలో చేస్తాను, హదీస్ని ఫాలో చేయను అన్న కుదరదు. రెండు ఫాలో చేయాలి సైమల్టేనియస్లీ, బ్యాలెన్స్. ఖురాన్ మరియు హదీస్ రెండు గ్రంథాల యొక్క విషయాన్ని కూడా మన జీవితంలో మనం అమలుపరుచుకోవాలి. ప్రవక్త గారికి విధేయత చూపితేనే అల్లాహకు విధేయత చూపినట్టు. ప్రవక్త గారి మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నామంటే దైవ మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నామన్నమాట, మహాఘోరమైన పాపం చేస్తున్నామన్నమాట. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు చేసే ఆరాధనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలంటే ప్రవక్త గారి పద్ధతి పాటించాలి. మీరు అతియుల్లాహ్ అతియుర్ రసూల్ వలా తుబ్తిలు అమాలకుం, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, అదేవిధంగా దైవ ప్రవక్తకు కూడా విధేయత చూపండి. అంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించండి. మీరు ఏదైతే సత్కార్యం చేయబోతున్నారో ఆ సత్కార్యం యొక్క ఆధారం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఉండాలి. అప్పుడే ఆ సత్కార్యం స్వీకరించబడుతుంది. ఒకవేళ మీరు చేసే సత్కార్యం, మీరు చేసే పుణ్యకార్యం ప్రవక్త గారి పద్ధతిలో చేయటం లేదంటే అది వృధా అయిపోతాయి. వలా తుబ్తిలు అమాలకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ సత్కార్యంలో అయితే ప్రవక్త గారి పద్ధతి ఉండదో, ప్రవక్త గారికి విధేయత ఉండదో, ప్రవక్త గారికి విధేయత చూపమో, ప్రవక్త గారి మాటకి వ్యతిరేకంగా మనం ఆ పని చేస్తామో అలాంటి సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృధా చేసేస్తాడు, రద్దు చేసేస్తాడు. కావున సోదర మహర్షులారా, మనం చేసే సత్కార్యాలు స్వీకరించబడాలన్నా ప్రవక్త గారి యొక్క పద్ధతి అందులో ఉండాలి. ప్రవక్త గారు చెప్పినట్టు ఆ పని చెయ్యాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసి ఉన్న సత్కార్యాలన్నింటినీ స్వీకరిస్తాడు. ప్రవక్త గారి పద్ధతి లేకుండా, సున్నత్ లేకుండా, హదీస్ ఆధారణ లేకుండా పని చేస్తే ఆ పని కూడా స్వీకరించబడదు. సోదర మహర్షులారా, ప్రవక్త గారి యొక్క హక్కులో ఒక హక్కు ఏమి ఉందంటే ప్రవక్త గారు చెప్పే ప్రతి మాటను తీసుకోవాలి. ఆయన్ని దేన్నైతే దూరంగా ఉండమంటున్నారో ఆ మాటతో దూరంగా ఉండాలి. వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదుహు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏదైతే బోధిస్తున్నారో మంచి అయితే తీసుకోండి, అది హలాల్ తీసుకోండి, ఒప్పుకోండి, అందులో మంచి మేలు జరిగే విషయం అయితే తీసుకోండి. ఫఖుదుహు తీసుకోండి. వమా నహాకుమ్ అన్హు.
ఆయన దేన్నైతే వారిస్తున్నారో, దేన్నైతే ఖండిస్తున్నారో, ఏ విషయాన్ని అయితే వారిస్తున్నారో, ఏ విషయాన్ని నిమిత్తమైతే ఖండిస్తున్నారో, దూరంగా ఉండమంటున్నారో, అది హరామ్ అని చెప్తున్నారో, అది నాజాయిజ్ అని చెప్తున్నారో, దాంతో దూరంగా ఉండండి. ఫంతహు, దాన్ని వదిలేయండి. అంటే ప్రవక్త గారికి విధేయత చూపాలి. ఆయన చెప్పే ప్రతి మాటను అనుసరించాలి. ఆయన ఏ మాటను వ్యతిరేకించారో ఆ మాటను మనం వ్యతిరేకించాలి. ఆయన హరామ్ అంటే హరామ్, ఆయన హలాల్ అంటే హలాల్, అది జాయిజ్ అంటే జాయిజ్, అది నాజాయిజ్ అంటే నాజాయిజ్. ప్రవక్త గారి మాటకు విధేయత చూపాలి. ప్రవక్త గారు చెప్పే ప్రతి మాటకు విధేయత చూపాలి. ఆయన చేయమంటే చేయాలి, ఆయన ఆగపోమంటే ఆగిపోవాలి. ఇది అనుచరణ, ఇది విధేయత చూపడం అని అర్థం. ఇది ప్రవక్త గారి యొక్క హక్కు. హదీస్లో ఒక మాట వచ్చింది, అది చెయ్యండి. అకీముస్ సలా వచ్చింది, నమాజ్ పాటించండి, నమాజ్ పాటించాలి. మీరు సారాయి తాగకండి అని ఉంది, సారాయి తాగకూడదు. ప్రవక్త గారు ఏది చేయమంటే అది చేయాలి. ఇదేన్నైతే దూరంగా ఉండమంటున్నారు, అది హరాం అంటున్నారు, అది నిషేధింపబడిన విషయం అంటున్నారు, దాంతో మమ్మల్ని మనము రక్షించుకోవాలి. ఇది ప్రవక్త గారి యొక్క హక్కులో ఒక హక్కు. సోదర మహర్షులారా, ప్రవక్త గారి యొక్క హక్కులలో అంటే అనుచర సమాజంపై ప్రవక్త గారి యొక్క హక్కులలో ఒక హక్కు ఏముంది? ప్రవక్త గారి పైన దరూద్ పఠిస్తూ ఉండాలి. దరూద్ ఇబ్రాహీం, దరూద్ షరీఫ్ అంటారు కదా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ఈ దరూద్ పఠిస్తూ ఉండాలి. మన ఫ్రీ టైంలో, లీజర్ పీరియడ్స్లో, ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో ఆ సమయాన్ని వృధా చేయకుండా దరూద్ షరీఫ్ పఠిస్తుండాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు ఎంత ఎక్కువగా పఠిస్తుంటే అన్ని ప్రతిఫలాలు. అదేవిధంగా ప్రవక్త గారి యొక్క గొప్పతనం, ఔన్నత్యం, ఆయన మహోన్నత్యం, ఆయన యొక్క అత్యున్నత స్థానం ఏంటో చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు దైవ ప్రవక్తలు, తర్వాత దైవ దూతలు, ఇంకా సర్వలోకంలో ఉన్న సృష్టి జీవులు, జీవరాశులు అందరూ కూడా ప్రవక్త గారి పైన దరూద్ షరీఫ్ పఠిస్తూ ఉంటారు. ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. కాబట్టి మనం కూడా ఎక్కువగా ప్రవక్త గారి పైన దరూద్ పఠిస్తూ ఉండాలి. అంటే ప్రవక్త గారి పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతి శుభాలు కురిపించుగాక అని దువా చేస్తాం. దరూద్ షరీఫ్ అంటే ప్రవక్త గారు అన్నారు, అనస్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం, ఎవరైతే ఒక్కసారి నా పైన దరూద్ పఠిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పైన 10 సార్లు 10 టైమ్స్ 10 రెట్లు ఎక్కువగా ఆయన పైన దరూద్ పఠిస్తారు. అంటే శాంతి శుభాలు కురిపిస్తాడు. ఒక్కసారి అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా అలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ఒక్కసారి దరూద్ ఇబ్రాహీమీ పఠిస్తే దైవదూతలు మన పైన 10 సార్లు పఠిస్తారు. అదేవిధంగా ఒక్కసారి మనం దరూద్ పఠిస్తే 10 పాపాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. అదేవిధంగా ఒక్కసారి మనము దైవ ప్రవక్త పైన దరూద్ పఠిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉన్నత స్థాయిని ఇంకా పెంచుతాడు, 10 రెట్టింపులు పెంచుతాడు. మన దర్జాను, ఈ స్థాయిని ఇంకా పెంచుతూ ఉంటాడనమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో మన స్థానం పెరుగుతూ ఉంటుంది, 10 రెట్లు పెరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి హక్కులు నిర్వర్తించాలి మనం. కేవలం ఐ లవ్ ముహమ్మద్ అని డీపీలు పెట్టుకోవడం కాదండి. ఐ లవ్ ముహమ్మద్ అని రోడ్డు మీద వచ్చేసి ధర్నాలు చేయడం కాదండి. ధర్నా చెయ్యాలి, దానికి లీగల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లీగల్ ప్రాసెస్ వేలో చేయాలి. అనవసరంగా మనము పోలీసుల్ని బాధ పెట్టేసి, గవర్నమెంట్ని బాధ పెట్టేసి, మళ్ళీ వాళ్ళు మన మీద ఎఫ్ఐఆర్లు వేసి, మళ్ళీ మన యువకుల్ని జైల్లో పడేసి, ఈ పరిస్థితి రాకూడదు. ఏం చేసినా వాళ్ళు మన ధర్మానికి వ్యతిరేకంగా అయినా, లేకపోతే మన ఇస్లాంకి వ్యతిరేకమైన, లేకపోతే మన ధర్మానికి వ్యతిరేకమైన ఏదైనా మాట అంటున్నారంటే లీగల్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగంలో మనం చూసుకుంటే అందరికీ సమానమైన హక్కు ఉంది. ఏ మతం వారైనా సరే వారి మతం
పై వారు ఫాలో చేయొచ్చు, దాన్ని అనుసరించవచ్చు, దాని యొక్క ధర్మ ప్రచారమైన చేయొచ్చు. స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది. కాబట్టి ఇది మన హక్కు. కాబట్టి భారతదేశం యొక్క చట్టంలో ఉంది. కాబట్టి మనకి వ్యతిరేకంగా ఎవరైనా వస్తున్నాడంటే, ప్రవక్త గారికి వ్యతిరేకంగా ఏదైనా మాట అంటున్నాడంటే లీగల్ ప్రాసెస్లో మనం హైకోర్టు కానీ సివిల్ కోర్టులో కానీ పిటిషన్ పెట్టాలి. లాయర్స్ని తీసుకుని వెళ్ళి లీగల్ ప్రాసెస్లో ఏదైనా చేయాలి. ధర్నా చేయాలనే లీగల్ ప్రాసెస్లో పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలన్నమాట. ఎవరికి బాధ పెట్టకూడదు. సోదర మహర్షులారా, చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులు ఏదైతే ఉన్నాయో అవి నిర్వర్తించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఎల్లప్పుడూ దైవ ప్రవక్తను దైవం తర్వాత అమితంగా సంతానం కన్నా, ఆలుబిడ్డల కన్నా, తల్లిదండ్రుల కన్నా, భార్య భర్తల కన్నా ఎక్కువగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లప్పుడూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మనము విధేయతగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లప్పుడూ మన కోసం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శమూర్తిగా ఉండేలా మనకి ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఎల్లప్పుడూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎక్కడైతే ఎవరైనా బాధపడుతున్నారో, కష్టాల్లో చిక్కుకుని ఉన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి బాధలను, కష్టాలను తొలగించుగాక, దూరం చేయుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి త్వరగా స్వస్థత, షిఫా ఇవ్వుగాక. అదేవిధంగా ఎవరైతే అప్పుల భారంలో పడి ఉన్నారో, వారిపై అప్పుల భారాలు ఉన్నాయో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై ఉన్న అప్పు భారాన్ని వెంటనే తొలగించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధన సంపన్నులుగా చేయుగాక. పేదరికాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సమాజం నుండి దూరం చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ హలాల్ జీవన ఉపాధి సంపాదించే ప్రయత్నం చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా బాధపడుతుంటే, కష్టాలు చిక్కుకుని ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి బాధలను, కష్టాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయుగాక. ఎవరైతే చనిపోయి ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థానాన్ని కల్పించుగాక. మనమందరం ఇప్పటి వరకైతే ఈ భూప్రపంచంలో నివసిస్తాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కలమై తౌహీద్పై, దేవుని ఏకత్వం నిజ దైవ ఆరాధనను అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం ఎప్పుడైతే చనిపోతామో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ యొక్క పలుకుపైన మనం మరణించాలి. ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వమా అలైనా ఇల్లల్ బలాగ్. వల్లాహు యఅలము మా తస్నఊన్.